Next one, let f(r) to r be defined by fx is equal to x by 1 plus x square comma x belongs to r. fx అనే ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశారు, x by 1 plus x square, x అనేది రియల్ నెంబర్, దెన్ ద రేంజ్ ఆఫ్ f, ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో జనరల్గా రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎలా చేస్తాము, fx is equal to y. సో fx is equal to y గా తీసుకుంటాం. సో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా మనం ఫాలో అవుదాం. x by 1 plus x square is equal to y. So taking cross multiplication, 1 into y plus x square into y, x square y. So x అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే, సో x square y minus x plus y is equal to 0. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ax square plus bx plus c is equal to 0 ఈ మోడల్లో ఉంది. దీనికి సంబంధించిన వాల్యూస్ మనం తెలుసుకోవాలంటే, అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా -b + r - square root of b square minus 4ac/2a. ఓకే, సో ఇక్కడ a అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది, y ఉంది. అలానే b అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ పక్కన ఏముంది, -1. c అంటే కాన్స్టాంట్ y. ఓకే, సో x is equal to -b అంటే ఆల్రెడీ -1 -(-) +1 + r minus root of b square అంటే -1 whole square అంటే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. 4ac, 4 into a అంటే y, c అంటే y, అంటే 4y into y అంటే 4y²/2a అంటే 2y. ఓకే, సో ఈ x అనేది మనకి ఏంటిది, రియల్ నెంబర్. x belongs to r, x అనేది రియల్ నెంబర్. సో ఇది రియల్ నెంబర్గా డిసైడ్ చేయాలంటే ఇక్కడ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, సో దిస్ స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్ రూటే డిసైడ్ చేస్తుంది ఇది రియల్ నెంబర్ అవునా కాదా అనేది. సో ఇది రియల్ నెంబర్ కావాలి అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉండేది మనకి 0 కంటే ఎక్కువగా ఉండాలి, 0 > 0. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ for 1 minus 4y square is greater than or equal to 0. సో x అనేది ఒక రియల్ నెంబర్ కావాలి అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉండేటటువంటి ఫంక్షన్ అనేది 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి. 0 కంటే తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఇమాజినరీ అవుతుంది. అప్పుడు x రియల్ నెంబర్ కాదు. x రియల్ నెంబర్ కావాలంటే స్క్వేర్ రూట్ లోపల ఉండేది ఖచ్చితంగా 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు కూడా వస్తుంది. సో మనం దీన్ని రివర్స్ రాసుకున్నట్లయితే 4y² - 1, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది, <= 0. సో దీన్ని మనం 2y - 1 ఇంటూ 2y + 1 a² - b² అంటే a - b ఇంటూ a + b <= 0. ఓకే, సో y - 1/2 ఇంటూ y + 1/2. సో ఇలా కూడా రాసుకోవచ్చు. 2 అనేది కామన్ తీసినట్లయితే, సో ఇక్కడ 0 వాల్యూస్ ఏమేమి వస్తాయి మనకి, సో +1/2 అంటే -1/2 అవుతుంది, -1/2 బికమ్ +1/2. సో దీస్ ఆర్ ద 0 వాల్యూస్. ఓకే, సో మనం ఇట్లా 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి లెస్ దాన్ ఉంటే మనం డొమైన్ అదే రేంజ్ ఎలా రాస్తాం మనం, సో దాని యొక్క ఇంటర్వల్ అనేది స్క్వేర్ బ్రాకెట్ -1/2 to 1/2. ఓకే, సో అవి వైకి సంబంధించిన వాల్యూస్. మరి y అంటే ఏంటి, రేంజ్. ఓకే, therefore range of f is closure interval -1/2 to 1/2. Okay, so option A అనేది రైట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.